ఇప్పుడు జాన్ పాల్ లాంటి పాస్టర్స్ కూడా దాన్ని ఓకే అది కరెక్ట్ యాక్సిడెంట్ అన్నా కానీ వాళ్ళని కూడా ఒప్పుకోవట్లే వాళ్ళు. జాన్ పాల్ లాంటి వాళ్ళని బూతులు కూడా తిడుతున్నారు. కొంతమంది క్రైస్తవులు లేదు ఇది ప్రవీణే అర్థమవుతుంది కదా స్పష్టంగా, ఇందులో మోసం గీసం ఏం లేదు, ఆయన వ్యక్తిగతంగా తాగే అలవాటు ఉండొచ్చు, మనకు తెలియకపోవచ్చు. ఇప్పుడు ఎవరు వ్యక్తిగతంగా ఏంటనేది వాళ్ళ ప్రతి అంశం కూడా పబ్లిక్లో ఉండదు కదా. రైట్. వ్యక్తిగత ఆహారపు అలవాట్లు కూడా డిఫరెంట్గా ఉండొచ్చు ఆయనకి. అవి మీకు తెలియకపోవడం అనేది అది క్రైమ్ కాదు, తప్పు కాదు. అది మీకు తెలిసి మీరు షాక్ అవుతున్నారు, అది ఆయన చాలా నార్మల్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి నేను ఒప్పుకోను, నాకు తెలియలేదు కాబట్టి నేను ఒప్పుకోను అంటే అది మూర్ఖత్వం. అది ఇప్పుడు సమాజంలో ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటి ఐక్యూ లెవెల్స్ ఉన్న పీపుల్ని తయారు చేస్తున్నారంటే ఇది డేంజరస్ అవునా కాదు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ లో ఐక్యూ లెవెల్ ఉన్నటువంటి వీళ్ళని ఈ జనాన్ని ఉపయోగించి వీళ్ళు ఏదైనా చేయగలరు రేపు. ఓకే, వాళ్ళు ఒక లాజిక్ చెప్పి మనం హిందువులందరినీ చంపకపోతే మనకి క్రైస్తవ రాజ్యం స్థాపించడం సాధ్యం కాదు, మన దేవుడు రాత్రి నాకు కల్లోకి వచ్చి నాకు ఆజ్ఞ ఇచ్చాడు అని అనుకోండి, లాజిక్ ఉండదు. దైవజనుడు చెప్పాడు కాబట్టి చంపేద్దాం అంటారేమో. ఇప్పుడు ఒక ప్రభుత్వం, ఒక పోలీస్ డిపార్ట్మెంటు ఇంతమంది ఇక్కడ ఇన్ని ఆధారాలు చూపించి ఈయన ప్రవీణ్ గారే ఇగో కాల్ డేటా ఉంది, జర్నీలో ఇంతమందితో మాట్లాడాడు, సీసీ ఫుటేజ్ల్లో కనపడుతున్నాడు, ఆయన ఫోన్ నుంచి పే చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఆయన గతంలో కూడా వైన్స్ కొన్నాడు, ఇవన్నీ చూపిస్తున్నారు కదా, ఇక్కడెక్కడ అని అన్నీ చూపిస్తున్నారు కదా. ఇవన్నీ మేము నమ్మం, హత్యే అని అంటున్నారంటే రేపొద్దున వీళ్ళు ఒక లాజిక్కి సంబంధం లేకుండా ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా అల్లర్లు సృష్టించగలరు. అలాంటి లో ఐక్యూ లెవెల్ అని ఒక సమూహాన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. అలాంటి గొర్రె మనస్తత్వం, ఆ బ్రెయిన్ ఉన్నటువంటి ఒక పిచ్చోడి చేతిలో రాయంటారు కదా, అలాంటి పీపుల్ని వాళ్ళు తయారు చేస్తున్నారు, అలా గుంపులు మెయింటైన్ చేస్తున్నారు. ఈ గుంపులు రేపు విధ్వంసానికి వినియోగించడానికి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు విచక్షణ ఉంది, వాళ్ళకి మానవత్వం ఉంది, ఆధారాలు చూపిస్తే అంగీకరిస్తున్నారంటే ప్రమాదం లేదు వాళ్ళకి. రేపొద్దున ఏదన్నా తప్పో ఒప్పో వాళ్ళు విచక్షణతో ఎంచుకోగలుగుతారు, చెప్పగలుగుతారు. విచక్షణ లేకుండా తయారు చేస్తున్నారు వాళ్ళు, పిచ్చోడి చేతిలో రాయలాగా ఒక గుంపు మెయింటైన్ చేస్తున్నారు. ఈ గుంపులు రేపొద్దున విధ్వంసానికి వినియోగిస్తే ఏంటి పరిస్థితి? 10 మంది పాస్టర్లు 10 గుంపులు వేసుకుని రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం చేస్తుంటే ఏమైద్ది? అది ఆ ప్రమాదాన్ని గుర్తించండి అంటున్నా. ఇప్పుడు ప్రవీణ్ పగడాల చనిపోయింది ఆయనే, తాగాడు, మద్యం తాగాడు, డ్రైవ్ చేశాడు, ఇది రుజువు చేయటం ప్రమాదం తప్పిపోయిందని కాదు అసలు. ఈ విషయంలో వాళ్ళు చేసినటువంటి అల్లరి కానీ వాళ్ళ మనస్తత్వం కానీ మీరు ఒక్కసారి పరిశీలిస్తే ప్రభుత్వం కానీ మీడియా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఎంత ప్రమాదకారులో. రేపొద్దున ఏమీ లేకపోయినా కూడా ఈ విధంగా వాళ్ళు క్రియేట్ చేయగలరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లర్లు సృష్టించగలరు, ఒక మతం మీదకి రెచ్చగొట్టగలరు, ఏదైనా చేయగలరు వాళ్ళు ఇంకా బలోపేతం అయ్యే కొద్దీ ఈ ప్రమాదం పెరుగుతూ పోతుంది. అప్పుడు ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది? హిందువులు ఇళ్ళు ఖాళీ చేసి పారిపోతున్నారు. అక్కడ ప్రభుత్వం వాళ్ళు రక్షించగలుగుతుందా? ఇంకా చెప్పండి, ప్రభుత్వం వాళ్ళు సపోర్ట్ చేస్తుంది అనుకోండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుందా? ఇమీడియట్గా అక్కడ బాధితులను ఏమన్నా ఒక అతీత శక్తి, దైవశక్తిను రక్షిస్తుందా? విధ్వంసకారుల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు గతంలో మన చరిత్రలో జరిగిన పరిణామాలు కూడా ఇవి రుజువు చేస్తున్నాయి. కాశ్మీర్ నుంచి పారిపోయారు, ఇప్పుడు బెంగాల్ నుంచి పారిపోతున్నారు, కేరళలో కొన్ని ప్రాంతాల నుంచి పారిపోతున్నారు. మొన్న రీసెంట్గా మచిలీపట్నం పక్కన బుద్ధాయిపాలెం అని చెప్పి ఒక ఊరిలో రాములవారి గుళ్ళోకి వచ్చి ఒక క్రిస్టియన్ బూతులు పెడుతున్నాడు, నువ్వు దేవుడు అంటారా రాముడా అది అని చెప్పి వినకూడని మాట్లాడుతున్నాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంత పైత్యం ఎందుకు? అంత సైకోయిజం ఎందుకు? ఆ మతం సిద్ధాంతాలు అవి. వాడిని అలా ఆ బ్రెయిన్ వాష్ అలా చేశారు, వాడిని అలా ఊరిపోశారు. వాడు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారయ్యాడు. అలాంటి వాళ్ళు 100 మంది తయారైతే, లక్షల మంది తయారైతే మొత్తం తగలబడటమే కదా. అంటే మతం పేరుతో జరుగుతున్నది ఇది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేస్తున్నారు, వాళ్ళకి విచక్షణ ఉండదు, వాళ్ళు ఒక పశు సమానులు, ఒక జంతువులతో సమానం చేసేస్తున్నారు, వాళ్ళకి సొంతంగా బ్రెయిన్ ఉండదు, వాళ్ళ పాస్టర్ ఏది చెప్తే అదే, లాజిక్తో సంబంధం లేదంతే, వెళ్ళి తగలబెట్టనంటే తగలబెట్టేస్తారు. ఈ వక్స్ బోర్డు పైన కూడా మీరు చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. సో అంత ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చినట్టండి వాళ్ళకి? ఇక దాని మూలాల్లోకి వెళ్తే కొంచెం ఇక బాగా స్టడీ చేయాలి మనం దాని మీద. ఒకటి, నాకు అవగాహన ఉన్నంత వరకు ఆ మతంలో ఉన్నటువంటి కొంతమంది ధనవంతులు
పేద ముస్లిమ్స్కి మంచి జరగాలి, అంటే ఒక ముస్లిం సంక్షేమ సంఘం లాంటిది వక్ఫ్ బోర్డు అంటే. ఆ మతంలో కొంతమంది దాన ధర్మాలు చేస్తే భూములు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఆ ఆస్తులన్నింటినీ కూడా ఒక సంక్షేమ సంఘం లాగా ఒక కమిటీ మెయింటైన్ చేసి అది ఆ సమాజంలో పేద ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం అందేలాగా వాళ్ళ డెవలప్మెంట్కి వినియోగించడం కోసం పెట్టుకుంది అది. కాకపోతే అందులో చాలా రాజకీయాలు జరిగాయి. ఇప్పుడు షఫీ లాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు, పేద ముస్లిమ్స్కి వినియోగించాల్సినటువంటి ఆస్తులు వాళ్ళ దాకా చేరలేదు, దాన్ని మళ్ళీ వేరే వేరే లీజులకు అద్దెలకు ఇచ్చుకొని కొంతమంది బాగుపడటం, అంటే ఆ కమిటీల్లో ఉన్నటువంటి కొంతమంది అలా బాగుపడటం తప్ప ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి సహాయం అందలేదని చెప్పి షఫీ లాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఏ ఉద్దేశంతో అయితే ఈ వక్ఫ్ బోర్డు పెట్టారో ఆ పేద ముస్లిమ్స్ వరకు దాని సహాయం అందేలాగా, ఆ ఉద్దేశం నెరవేరేలాగా మేము మార్పులు చేసామని చెప్తున్నారు. మరి ఎక్కడైనా దళారులు ఉంటారు కదా, ఇప్పుడు దళారులు నష్టపోతున్నారు అనుకోండి, వాళ్ళు లేని కొన్ని అపోహలు అభిప్రాయాలు సృష్టించి అల్లర్లకి కారణం అవుతారు. కాబట్టి ఎవరైతే నష్టపోతున్నారో అలాంటి దళారీ వ్యవస్థ కొంతమంది రెచ్చగొట్టి అల్లర్లు చేస్తున్నారు. ఇప్పుడు సిఏఏ విషయంలో కూడా అదే జరిగింది. మీరు అనుకుంటున్నట్టు టెంపుల్స్ కూడా, దీంట్లో టెంపుల్స్ కానీ లేకపోతే దేవాదాయ భూములకు సంబంధించినవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయా దీంట్లో? చాలా చోట్ల కబ్జాలు జరిగాయని చెప్పి అయితే వింటున్నాం కదా, చాలా ఆధారాలు చూస్తున్నాం కదా. వాళ్ళైతే కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళకి ఇచ్చిన వెసులుబాటు ఏంటి అంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే ఏ ఆస్తినైనా సరే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. మళ్ళీ నిర్ధారణ చేసేది కూడా ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి కమిటీయే. కొంతమంది ఎలాంటి విచారణ లేకుండా వాళ్ళు దాన్ని కైవసం చేసుకోవచ్చు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కొన్ని సెక్షన్స్ అందులో పెట్టారు. దానివల్ల ఇప్పుడు ఏకంగా పార్లమెంట్కే రక్షణ లేదు అని కొంతమంది వ్యాఖ్యానించే పరిస్థితి ఉందంటే, పార్లమెంట్కి రక్షణ లేకపోతే ఇంకెవరు ఆస్తుల రక్షణ ఉంటుంది చెప్పండి అలాంటి చట్టాలు పెట్టినప్పుడు. ఓకే, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అంబానీ ఇల్లుని క్లెయిమ్ చేశారు. దేశంలో కుబేరుడు ఆయన ఇంటికే రక్షణ లేకపోతే, పార్లమెంట్కి రక్షణ లేకపోతే ఎవరైనా సెక్యూర్డ్గా బతకగలరా? నా ఆస్తి భద్రంగా ఉంది, చట్టపరంగా నాకేం ఇబ్బంది లేవు, ఎవరైనా సెక్యూర్డ్గా బ్రతకగలరా దేశంలో? ఎప్పుడు ఎటు వచ్చి ఎవడో క్లెయిమ్ చేసుకుంటాడో తెలియదు కదా. అంటే ప్రజలందరూ అభద్రతా భావంలో బతకాలా? ఓకే, మరి ఇలాంటి మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది ఆటవిక యుగం కాదు కదా. మేము పశుబలంతో ఆటవిక సంస్కృతితో మేము అనుకున్నది లాక్కుంటాం, కబ్జా చేసేస్తాం అంటే ఎట్లా కుదిరిద్ది?